ఈ ఇశ్రాయేలును దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆ బానిసత్వంలో నుంచి విడిపించి బయటికి తీసుకెళ్తున్నాడు. కానీ వాళ్ళు బయటికి వెళ్తాక వీల్లేదు, వాళ్ళు చచ్చిపోవాలని రాజుగారి భార్య చెప్పిన మాట ప్రకారం 6000 రథాలు తీసుకుని ఆయన బయలుదేరాడు. ప్రియులారా, మీరు చూస్తారు అక్కడ ఉన్నటువంటి రథములతో ఎంత భయంకరంగా, ఎంత క్రూరంగా ఇశ్రాయేలును చంపాలని. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, కసితో ఉన్నారండి. ఇశ్రాయేలును ఒక్కను కూడా బ్రతకనివ్వకూడదని భయంకరమైన కసితో వాళ్ళు బయలుదేరారు. ప్రియులారా, 14వ అధ్యాయం 2వ వచనం. అక్క, ఇశ్రాయేలీయులు తిరిగి వారితో చెప్పుము, దాని ఎదుట సముద్రము దగ్గర దిగవలెను. ఇది ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపిస్తున్నవాడు దేవుడే. గుర్తుపెట్టుకోండి, అందరు చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంది మోషేనా దేవుడా? చెప్పండి, మోషేనా దేవుడా? దేవుడే. మోషే మాత్రం కాదండి. మోషే మార్గాన్ని చూపించే మధ్యవర్తి అంతే. ఇక అంతా నడిపించేది దేవుడే. ఎక్కడికి తీసుకొచ్చాడంటే 2 కొండల ప్రాంతంలో తీసుకొచ్చాడు. ఇటువైపు ఒక కొండ ఉంది, ఇటువైపు కొండ ఉంది, ఆ ఎదురుగా సముద్రం ఉంది. అటువైపు నుంచి ఫరో 6000 రథాలతో వస్తున్నాడు. ఈ మధ్యలోకి తీసుకొచ్చాడండి దేవుడు. ఎందుకు తీసుకొచ్చాడో మనం చూద్దాం. అక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత 14వ వచనం చదువుదాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. మోషే, ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, కోపాన్ని రేపుతాను, ఆవేశాన్ని రేపుతాను, ఆగ్రహంతో అంతమందిని తీసుకుని నీ దగ్గరకు వస్తాడు. ఓకే, చెప్పాడు మోషేతో. అతనికి కోపాన్ని నేనే పుట్టిస్తాను, అతని హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త చేనల వలను మహిమ తెచ్చుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, మోషే, అతని హృదయం కఠినపరచి అతను మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు అతను ఏం చేస్తారో మీరు చూస్తారు. అతన్ని బట్టి నాకు మహిమ వచ్చింది, అతన్ని బట్టి నాకు ఘనత వచ్చింది, నువ్వు నిలిచి ఉండి చూడు అన్నాడు. అంతే. ప్రియమైనటువంటి వారలారా, శత్రువు నుంచి కూడా మహిమ పొందేవాడు నా దేవుడు. ఈరోజు నువ్వు నిందించబడుతున్నావేమో, బాధింపబడుతున్నావేమో, సిగ్గుపడుతున్నావేమో, అవమానపడుతున్నావేమో. ఎవరైతే నిందించారో ఒకరోజు వాళ్ళే నిన్ను బట్టి దేవుని నామమును మహిమపరచుదురుగాక, నిన్ను బట్టి దేవుని స్తుతించుదురుగాక, నిన్ను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. శత్రువును బట్టి కూడా దేవుడు మహిమ పడతాడండి. నిన్ను బట్టి మహిమ పడితే ఉపయోగం లేదండి, నీ శత్రువును బట్టి దేవుడు మహిమ పడతాడు. అందుకనే నీకు శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కొరకు ఏం పెట్టమన్నాడు? భోజనాన్ని పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక.